న్యాయాధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడునై మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను గారు చెప్తున్న మంచి మాట ఈ మాట. అయితే లోకంలో తప్పు చేయని మనుషుడు ఎవ్వడూ లేడు. మనుషులందరూ కూడా సహజ స్వభావం ఏంటంటే తప్పు చేస్తూ ఉంటారు. అంతేకాదు, చేసిన తప్పుని ఒప్పుకోవడం కాదు, దాన్ని దాచిపెడతారు, సమర్థించుతారు, లేదంటే ఇతరుల మీద నెట్టేస్తారు. మనిషి లోపల ఉన్న స్థితి అది. ఆదాం కూడా అదే చేశాడు, అవ్వ కూడా అదే చేసింది, కయ్యేను కూడా అదే చేశాడు. దేవుని యొక్క కోరిక ఏంటి? నా దగ్గరికి వచ్చి ఒప్పుకోండి అని చెప్తూ ఉంటే ఆదాము ఎక్కడా నెట్టేసాడు? నాకు అవ్విచ్చింది తిన్నాను అన్నాడు, అవ్వ మీద నెట్టేశాడు. ఆ తర్వాత అవ్వ ఎవరి మీద నెట్టేసింది? సర్పం మీద నెట్టేసింది. కయ్యను కూడా నేను నా తమ్ముడికి కావలివాడినా అని అన్నాడు. అంటే దేవుడు పాపాన్ని ఒప్పుకోమంటే చాలామంది పాపాన్ని ఒప్పుకోవట్లేదు, కానీ పాపాన్ని కప్పుకుంటా ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో ఎదగాలని ఆశించే బిడ్డలకి క్రైస్తవ్యంలో ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఏంటి అంటే, పాపి అయిన మనిషికి క్షమాపణ ఉంది, రెండోది శుద్ధీకరణ కూడా ఉంది. కావున మనము మన యొక్క పరిస్థితుల్లో మనము పాపాలను ఒప్పుకోమని దేవుడు పిలుస్తూ ఉన్నాడు, దేవుడు కోరుతూ ఉన్నాడు. పాపం ఒప్పుకోవడం అంటే ఏదో నోటితో నేను పాపం చేశానని చెప్పడం కాదు. దేవుని ఎదుట మన తప్పును మనము అంగీకరించడం, దేవుని ఎదుట సాకులు చెప్పకుండా బాధ్యత తీసుకోవడం, ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగటం. దాచిన పాపం అనేది చాలా ప్రమాదకరమైంది. ఎప్పుడూ కూడా మనుషుల్ని మోసం చేయటానికి ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడు మనల్ని మనం మోసం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ దేవుణ్ణి ఎప్పటికీ మోసం చేయలేం. ఎందుకు అంటే, సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, తన అతిక్రమములను దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు అన్నాడు. పాపాన్ని దాచిపెడుతున్నావా? దాచిపెడితే ఏ ఒక్క నాటికి మనం వర్ధిల్లలేము, కనికరం పొందలేము. బైబిల్లో దావీదు మనకందరికీ తెలిసిన రాజు, ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలించిన ఆ యొక్క 2వ రాజు. అయితే తన పాపాన్ని దాచిపెట్టాడు. కొంతకాలం అయిన తర్వాత నాతాను ప్రవక్త తన దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు పాపాన్ని ఒప్పుకొని హృదయపూర్వకంగా పశ్చాత్తాపడ్డాడు. మన జీవితంలో అబద్ధం అనే పాపం దాచబడిందా? మన జీవితంలో అసూయ అనే పాపం దాచబడిందా? మన జీవితంలో అపవిత్ర ఆలోచన దాచబడిందా? మన జీవితంలో క్షమించలేని మనసు దాచబడిందా? మన జీవితంలో గర్వం అనే ఆ పాపం దాచబడిందా? అయితే దేవుడు నిన్ను శిక్షించడానికి కాదు, కానీ నిన్ను క్షమించడానికి ఎదురు చూస్తున్నాడు. ఎందుకు అంటే, దేవునిలో ఒక మంచి గుణం, ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు, ఆయన క్షమించువాడు. దేవుని యొక్క గుణలక్షణం అది. దేవుడు క్షమించవచ్చు అని చెప్పలా, పూర్తిగా క్షమిస్తానని చెప్పాడు. ఎందుకు అంటే, నమ్మదగిన దేవుడు, ఆయన మాట ఇచ్చాడు, ఆయన వాగ్దానాలు మారవు, ఆయన ఆ యొక్క లేఖనాలు మారవు, ఆయన కూడా మారడు. ఆయన స్వభావం మారని స్వభావం కనుక ఆయన నీతిమంతుడు. మన పాపాన్ని చూసి ఊరుకోడు.
వాస్తవానికి పాపానికి శిక్ష మనం భరించాలి, కానీ ఆ శిక్ష అంతా యేసయ్య మీద పడింది. యేసయ్య సిలువలో మన కొరకు పూర్తిగా వెల చెల్లించాడు. వెల చెల్లించి ఆయన మనల్ని పరిశుద్ధపరచటానికి ఇష్టపడ్డాడు. తప్పిపోయిన కుమారుడు వచ్చాడు తిరిగి ఇంటికి. తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎందుకు? వాడిని శిక్షించడానికి కాదు, వాడిని ఆ యొక్క క్షమాపణ ఇచ్చి పరిశుద్ధపరచటానికి వెళ్ళాడు. కనుక పరలోకపు తండ్రి ప్రేమ అలాగుంటుంది. పరలోకపు తండ్రి ప్రేమ చాలా చాలా ఉన్నతమైనది. అది మనం పొందాలి అంటే మనం మన పాపాన్ని ఒప్పుకున్నట్లయితే పొందగలుగుతాం, దాన్ని విడిచిపెట్టినట్లయితే పొందగలుగుతాం. మనము ఎక్కడా పాపాన్ని దాచే స్థితిలో కనబడబడం. ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆయన చేసే పని ఏంటి అని అంటే, 1 క్షమిస్తాడు, 2 పవిత్రపరుస్తాడు, మన జీవితాన్ని మార్చటానికి ప్రారంభిస్తాడు. మనం బయటికి శుభ్రంగా కనిపించవచ్చు, కానీ దేవుడు లోపల మనిషిని శుద్ధి చేస్తాడు. బట్టలకి మురికి అంటితే ఏం చేస్తాం? ఉతుకుతాం. అలానే హృదయానికి మురికి అంటితే యేసయ్య రక్తము మాత్రమే శుద్ధి చేస్తుంది. కనుక ప్రతిరోజు మనం దేవుని ఎదుట పరిశీలన చేసుకోవాలి. చిన్న పాపాలు పెద్ద పాపాలు అనే తేడా ఉండదు. పాపం అని తెలిస్తే ఒప్పుకొని పవిత్ర జీవితాన్ని చేయటానికి ప్రయత్నం చేయాలి. 1 మనం చేసే పని పాపాన్ని ఒప్పుకోవాలి. 2 దేవుడు చేసే పని క్షమించుతాడు, శుద్ధి చేస్తాడు, మన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించుతాడు, పరిశుద్ధ జీవితంలో నడిపిస్తాడు. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న, నువ్వు పాపాన్ని దాచుకుంటావా లేకపోతే నా దగ్గరకు వచ్చి ఒప్పుకుంటావా అని అడుగుతున్నాడు. ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, క్షమించువాడు, పరిశుద్ధపరిచేవాడు. కనుక ఆయన దగ్గరకు వచ్చి వినయంతో దేవుని సన్నిధిలో పాపాలను ఒప్పుకుంటే ఆయన మొత్తానికే క్షమించి మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రులుగా నడిపించటానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. మనం అలాగా మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందుదాము. మనం మన జీవితంలో దేవుని యొక్క సన్నిధి చేత ఆశీర్వదించబడదాం. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ఈ దినమంతా దేవుని కృపా సమాధానం మనకందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.